లేకుంటే కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగం పైన అన్ని రకాలుగా దాడులు చేయటానికి ఉండేటువంటి బిల్లు ఇది బ్రిటిష్ కాలంలో, ఆనాడు బ్రిటిష్ కాలంలో ఇటువంటి ఉండేవి. ఇందులో సరైనటువంటి స్పష్టత లేదు. ఇప్పటికే ప్రజాస్వామ్యం నిర్బంధంలో బంధించబడింది. కేంద్రం నిర్బంధం ఇప్పటివరకు ఉంది. కేంద్రానికి తోడు ఇప్పుడు రాష్ట్రం కూడా తోడైతే ఇక చెప్పుకోవడానికి ఎవరికి ఉండదు. ఇప్పుడు యూపీఏ చట్టం ఒకటి ఉంది అధ్యక్ష. ఎందుకు ఎప్పుడు ఎవరినైనా పెట్టేయచ్చు. ఇప్పుడు వరవరరావు గారు అక్కడే ఉన్నాడు లోపల, ఎప్పుడైనా పెట్టవచ్చు. యూపీఏ పేరుతోనే నోరు లేని అనేక మందిని లోపల పెడుతున్నారు, లేకపోతే చంపేస్తున్నారు. అలాగే ఎన్ఐఏ ఉంది, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఎన్ఐఏ కింద ఎప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తున్నారు, వందల మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య మావోయిస్ట్ లీడరు చనిపోతే ఓ సంతాప మీటింగ్ పెట్టినందుకు సిపిఐ లీడర్ల మీద కూడా కేసు పెట్టారు. మా మందపవన్ అని సిద్దిపేట జిల్లా సెక్రటరీ. నేను కూడా వెళదాం అనుకున్నా. వాస్తవంగా అప్పుడు మావోయిస్ట్ లీడర్ చనిపోయినప్పుడు నేను కూడా వెళదాం అనుకున్నా, వెళ్ళలేకపోయా. అంటే ఆనాడు చనిపోయినప్పుడు వెళ్ళి సంతాపం చెప్తాం. ఇలా హేటు సంబంధించి ఇది కేవలం ఒక మతం పైన ఇంకో మతాన్ని రుద్దవచ్చు, ఒక భాష పైన ఇంకో భాషను రుద్దుకోవచ్చు. సపోజ్ ఏదైనా అల్లా అని ఆయన చెప్పిన బోధనలు ఈ యాంగిల్లో కరెక్ట్ కాదని హేతువాది ఎవరైనా అన్నారనుకోండి, ఇమీడియట్గా ఆయన మీద కేసు పెడతారు. రాముడు చెప్పింది ఇది కాదు, మీ నిర్వచనం తప్పని అన్నారనుకోండి, ఇమీడియట్గా కేసు పెడతారు. జీసస్ బైబిల్లో చెప్పిన సారాంశం దాన్ని మీరు వక్రీకరణ చేస్తున్నారు అని చెప్పారనుకోండి, ఇమీడియట్గా కేసు పెడతారు. ఆ విధంగా ఒక మతపరమైన అంశాలు కానీ, లేకుంటే ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తున్నాం అధ్యక్ష, బయట చూస్తున్నాం, పొలిటికల్ వెన్యూస్ మీద, పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద, బహిరంగ సభల్లో చూస్తున్నాం. ఎంత ఘోరంగా తిట్టుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత చివరికి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా మెన్షన్ చేస్తూ తిట్టుకునే విధంగా, అదేవిధంగా ఆ జెస్చర్స్ కూడా అన్యాయంగా వాళ్ళ మన బాడీ లాంగ్వేజ్ కానీ ఇటువంటి అన్నీ అసెంబ్లీ లోపల చూస్తున్నాం, బయట చూస్తున్నాం. మరి ఇట్లా వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ఉన్న చట్టమే సరిపోతుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఉన్న చట్టమే సరిపోతుంది. దీనిలో ఈ పాయింట్స్లో కూడా చాలా ఏ పాయింట్ కూడా క్లారిటీ లేదు, తర్వాత అనుమానాలు వచ్చే విధంగా ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, దీనిలో రెండో పాయింట్లో ఒక సెక్షన్లో సమాచార మార్పిడి. సపోజ్ నాకు వాట్సాప్కి ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని నేను ఫార్వర్డ్ చేస్తే ఇమీడియట్గా కేసు అవుతుంది. తప్పుదే. తప్పంటే ఇది ఏం నిర్వచనం చేస్తావు, ఏ తప్పనే చెప్తావు. ఏది అందులో బూతులు తిడితేనో మతాన్నో అది ఇప్పుడైనా పెట్టవచ్చు, మనం అది ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా చట్టం అవసరం లేదు అధ్యక్ష. ఆ తర్వాత 5వ నిబంధన ఉంది. ఒక వ్యక్తి చేస్తే, సపోజ్ మా పార్టీ ఉంది, సిపిఐలో ఎవరో ఒకళ్ళు ఆయన ఆవేశంతో ఏదేదో మాట్లాడితే ఆ పార్టీ మొత్తం మీద కూడా వచ్చేస్తుంది. సెక్రటరీ కూడా నా పైన కూడా కేసు వస్తుంది. ఇది ఎక్కడదో ఈ చట్టం మరి ఎవరు చెప్పారో, ఎలా దాన్ని తయారు చేశారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అదేవిధంగా 8వ నిబంధన ఉంది. 8వ నిబంధన, ప్రభుత్వ ఉద్యోగి ఆయన ప్రశ్నించడానికి వీలు లేదంట, ఆయన ఏదైనా మాట్లాడవచ్చు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఈ చట్టము లేక దాని క్రింద చేసిన నియమాల క్రింద సద్భావనతో, వాడైతే సద్భావనతో ఏదైనా చేసినా లేక చేయుటకు ఉద్దేశించినా దేనికైనా ప్రభుత్వ ఉద్యోగిపై ఎటువంటి దావా విచారణ లేక న్యాయపరమైన చర్యలు చేపట్టరాదు. ఇది ఒక అంశం అధ్యక్ష. అదేవిధంగా ఇంకా ఏ సెక్షన్ చూసినా టైం సాగుతుంది, కానీ ప్రతి సెక్షన్ కూడా
క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తూ ఉంది, ప్రతి సెక్షన్ కూడా. అందువలన దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. శ్రీ దానం నాగేంద్ర గారు.